మేడం. పిల్లలున్న తల్లిదండ్రులు బుద్ధి, జ్ఞానం ఉంటే కొంచెమన్నా ఆలోచించాలండి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఎవ్వరూ కూడా సుఖపడినట్టు ఇంతవరకు ఏ కేసుల్లోనూ ఎక్కడా మనం చూడల. ప్రతి ఒక్కళ్ళు కూడా అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు షార్ట్ టైమ్‌లో వాళ్ళ ఎంజాయ్‌మెంట్ టెంపరరీయే తిప్పి కొడితే షార్ట్ టైమ్‌లో జీవితాలు సర్వనాశనం చేసుకొని దానికి తగ్గ పనిష్మెంట్స్ వెంటనే ఫేస్ చేస్తున్నారు. సో ఇవాళ మేము అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం టెంపరరీ మా వైఫ్ నచ్చలేదు, మా హస్బెండ్ నచ్చలేదు అనుకోని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఇలాంటి ఎపిసోడ్స్ చూసినాక బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇళ్లల్లో పోట్లాడుకుంటున్న విధానం వల్ల నిజంగా పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారంటే మాకు రోజు ఆ కేసులు విని ఎంత మాకు బాధేస్తుంది. అరే పిల్లలు లేక కొన్ని లక్షల మంది బయట సఫర్ అవుతుంటే మీరు పిల్లల్ని పెట్టుకొని ఇళ్లల్లో ఈ రకమైన పంచాయతీలు పెట్టుకొని పోట్లాడుకోవడం, తన్నుకోవడం, అత్తమామలు నచ్చలేదని తన్నుకోవడం, ఆస్తి తగాదాలు, శాలరీ తగాదాలు, ఈ రకంగా పిల్లలు నరకం చూస్తున్నారండి ఇళ్లల్లో. తల్లిదండ్రులు ఎందుకు పోట్లాడుకుంటారో తెలియదు, ఉంటారో ఉండరో తెలియదు, ఊడిపోయి డైవర్సులు తీసుకుంటారా, కోర్టుల చుట్టూ తిరుగుతారా, ఎవరు వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు మీరు? మీకు పుట్టడం వాళ్ళు చేసిన తప్ప. ఈ రోజు ఈ ఎపిసోడ్ ఓన్లీ మీ అబ్బాయి కోసం. మేము ఇంత బాధపడుతున్నాం, మీరు చిన్నమంత కూడా చలనం లేదు తెలుసా? ఎవరండి మీరు అసలా? ఒక పిల్లోడి జీవితాన్ని డిసైడ్ చేశారు, కనగానే మీకు అన్ని హక్కులు వచ్చేస్తాయా? మీరు పెట్టుకున్న ఇప్పుడు అక్రమ సంబంధం వల్ల ఆ పిల్లోడు తలెత్తుకోలేకుండా తిరుగుతాడు సొసైటీలో. మీరిద్దరు రోజు పోట్లాడుకుంటున్నారు. ఇంట్లో రోజు చిరాకైన వాతావరణం ఉండడం వల్ల పిల్లలు లిటరల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? ఎవరు వాళ్ళని వాదార్చేది? ఇంట్లోకి వాళ్ళు కాలేజీ నుంచో స్కూల్ నుంచి ఇంట్లోకి రావడం ఆలస్యం. మీ తగాదాలు, మీ పంచాయతీలు, మీ తలనొప్పులే. మీకు మీ చిన్నప్పుడు అలా జరుగుంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఆవిడ నా లవర్ అండి, మేము ఉంటామండి, మా ఆవిడ తిన్నగా లేదండి అంటే ఏంటి తిన్నగా అంటే రోజు ఫ్యాషన్ షో చేయాలా నీ ముందు? ఏమ్మా తింగరే, ఏం చేస్తావు నువ్వు ఇంట్లో? అసలు నాకు అర్థం కాదు. వంట సరిగ్గా చేయవంట. ఉన్నదే ఇద్దరు లింగిలిటుకమని, వాళ్ళిద్దరికి వంట చేయలేవా? 10 మంది పిల్లలకి అన్నావా నువ్వు? కావాలని ఆయన అలా కల్పించుకుంటా. ముచ్చులాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ ఆయనకి ఏం కావాలి ఏంటని, మీ ఆయన కోసమే కదమ్మా నువ్వు బతకాలి. నువ్వేమో ఒళ్ళు బద్ధకంతో ఉన్నావు, ఆయన ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్నాడు. ఇక్కడ సఫర్ అవుతున్నది ఎవరో? ఆగ మాట్లాడింది చాలు గాని. చేసిందే చిల్లర పని, మళ్ళీ వచ్చి పంచాయతీ. పిల్లడికి కౌన్సిలింగ్ ఇస్తావా? బుద్ధి ఉందా నీకు? వాడు ఏం తప్పు చేశాడని కౌన్సిలింగ్ ఇస్తావు? సరిగ్గా లేకపోతే మళ్ళీ నేనేం చేయను మేడం. నోరు మూసుకొని సర్దుకోవాలి. ఇప్పుడు నిన్ను భరించట్లేదు ఆవిడ, నిన్ను భరిస్తుందిగా. నువ్వు చేసిన చిల్లర పనికి పిల్లోడు ఏమైపోతాడని పరిగెత్తుకొని వచ్చింది కదా, నీకు చెప్పుకోలేక సమాధానం. మీ ఆయనకి ఏమో కావాలో అట్లా సర్దుకోవడం, ఆలోచించుకోవడం నేర్చుకో తల్లి. ప్రతిసారి టీవీ షోలు దొరకవు కదా కాపురాలు నిలబెట్టడానికి. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పండి? మీరు చెప్పాలి. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా? లేదు మేడం. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పు? పిన్నా అమ్మ అంటున్నాడు అక్కడ. ఎవరి దగ్గర ఉంటావు? భార్య దగ్గర ఉంటావా, అమ్మాయి దగ్గర ఉంటావా? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేద్దులే, ఆవిడ పెళ్లి చేసుకుంటావు. పోనీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అమ్మాయిని? ఆవిడ ఇద్దరు కావాలంటుంది ఆదర్శ మహిళ. మాట్లాడయ్యా, పిల్లం దగ్గరే ఉంటాలేండి మేడం. ఉంటాలేంటి అండి, మాకేదో మాకు చెప్తున్నావేంటి? ఇదేందిరా బాబు, మీ పెళ్లి మేము చేసామా? పెళ్ళం దగ్గర ఉండేది ఏంటి? కోట్ల చుట్టూ తిరిగితే అప్పుడు తెలిసిద్ది. ఏమా ఇప్పటికైనా బాగా చూసుకుంటానని చెప్తే కదా కండిషన్, మళ్ళీ లేదంటే ఇంకో నిన్ను జైలుకి పంపించాల్సింది పోయి మళ్ళీ నీ కండిషన్లు ఒప్పుకోవాలా? మీ ఆవిడకి పెట్టాల్సిన గడ్డి పెట్టాంలే. అమ్మాయి ఇక నుంచి అంటే జాగ్రత్తగా చూసుకో. ఈసారి ఎవరినన్నా అమ్మాయిని గోకేయడం తెలిస్తే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, టీవీ షోలు ఎత్తుక్కొని రావడం కాదు. సరే మేడం. అర్థమవుతుందా? మీ పిల్లోడితో మేము ఆల్రెడీ మళ్ళీ మాట్లాడతామమ్మా. ఇంకొకసారి ఈయన ఇట్లాంటి చిల్లర పని చేశాడా మీరు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి భర్త నీకు అవసరం కూడా లేదు. వాల్యూ లేనప్పుడు ఎంతకాలం ఉంటావమ్మా? ఇక్కడ మాట్లాడాల్సింది ఇంకొకటి లవర్స్ గురించి అండి. నిజంగా ఆ పిల్లోడు మరి ఆ నిస్సహాయ స్థితితో ఏంటో నాకు అర్థం కూడా కావట్లా. టైం స్పెండ్ చేయకపోతే ఎవరితోనన్నా తిరిగి వచ్చా తల్లి? అంటే ఈ రోజు ఆ టైం స్పెండ్ చేస్తాడు, మళ్ళీ కలుస్తావు, మళ్ళీ పెళ్ళైనాక టైం స్పెండ్ చేయడు, ఇంకొకటి వెళ్ళిపోతావా? క్యారెక్టర్ లేనప్పుడు ఎవరితోనూ మాట్లాడగలవమ్మా తలెత్తుకొని? ఏం బాబు నీకు అమ్మాయి అవసరమా? ఆ పిల్ల నీకు అసలు సెట్టే కాదు. ఇక్కడ వీళ్ళ కాపురం నిలబెట్టాలి, వీళ్ళ పిల్లోని కాపాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు. మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమని అయితే నేను సజెస్ట్ చేయట్లా. లిటరల్లీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు. ఆవిడకి తగ్గ జెంట్స్ బయట వేరే ఉంటారు. ఆవిడ ఆల్రెడీ చిట్లు బిజినెస్ వేస్తుందంటే కాస్త ముదురుగానే ఉన్నట్టు. ఎందుకంటే ఒక డబ్బు వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు. 10 మంది మీద 20 మంది మీద అమ్మాయి డీల్ చేస్తుంది. 10 మంది మహిళలు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా. ఆవిడ చాలా తెలివితేటలు ఉన్నాయి. నువ్వు నిస్సహాయ, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. పెళ్లి చేసుకోవాలని ఆవిడ కదా వెంపర్లాడాల్సింది. నాకు టైం స్పెండ్ చేయడండి అని ఆవిడ రివర్స్ అయి మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నీ కర్మ తెలుసా? నువ్వు చేసుకుంటానంటే మేమేం చెయ్యం.
అయినా కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఈ విషయం చెప్పు. ఎవరి ద్వారానో తెలిసిన తర్వాత ఎందుకురా ఇట్లాంటి అమ్మాయి నువ్వు చేసుకున్నావని మళ్ళీ వాళ్ళు ఏదో గొడవ పడి ఈవిడెళ్ళి మళ్ళీ 498 డీవీసీలు ఫైల్ చేసి అప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే నీ బాధ నీకు అర్థం అవుతుంది. తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏది నీ చెప్పాడు. భాగవతం తెలుసా తల్లి? చెప్తే నీ ఇష్టం, నీకు ఏం నచ్చింది నువ్వు చేసుకోమని వదిలేశారు వాళ్ళ పేరెంట్స్. అంత బలిపోసం అనమాట ఆ పిల్లోడైతే. ఏమ్మా మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు మేడం ఇదంతా. తెలుసు. ఎవరో చెప్పే ఉంటారులే పోగేసి. ఏం చేద్దాం ఇప్పుడు? అబ్బాయిని ఏం చేద్దాం చెప్పు? బలిపోసం చేద్దామా, ఫ్రీ ఇస్తావా? లేదు, నాతో మంచిగా ఉంటే ఉంటాను. నీతో మంచిగా ఉండడు, ఇట్లాగే ఉంటాడు. ఏం చేద్దాం? తన ఇష్టం. ఇంకా నీ ఇష్టం ఏంటి? అబ్బాయి నీతో మాట్లాడకపోతే వదిలేస్తావా? మరి నన్ను ప్రేమగా చూసుకొని నాతో టైం స్పెండ్ చేసి నన్ను హ్యాపీగా ఉంచుకుంటేనే నాకు కావాలి. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందంట, నిజమేనా? ఎవరికి మీ ఇద్దరికి ఉంది? మరి ఎట్లా వదిలేస్తున్నావు నువ్వు? తను ఆ కాసేపు తన సుఖం చూసుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత నా పరిస్థితి ఏంటని అర్థం చేసుకొని నాతో మంచిగా ఉండనప్పుడు ఇంక మరి అది ఉన్న సుఖమే ఉంది అలా నాకు. రోజు మంచిగా ఉండడం కుదురుతుందా? నువ్వు వచ్చేది వీక్లీ ఒకసారి. అవునమ్మా, పెళ్లి చేసుకున్నాక 24 hours ఉంటాడు కదా. ఇప్పుడు లేని అప్పుడు వచ్చేది వారానికి ఒకసారి ఫోన్ తీసుకు వస్తాడు, తను చూసుకుంటాడు, ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఏ సిగ్గుందా నీకు? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల నీతో పడుకుని ఈ రోజు అంత బహిరంగంగా పబ్లిక్ ప్లేస్. నాకు వద్దండి అంటుంది. వారం రోజులకు ఒకసారి వచ్చేది ఆ అమ్మాయి దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? అది కావాలి ఆవిడకి రోజు. దాని గురించా నువ్వు ఇలాగా? నాకు తనకు కావాలి, నాకు హ్యాపీనెస్ కావాలి, నాతో అదే నీకు టైం స్పెండ్ చేయడం కావాలి. నేను ఉన్నాను. తను ఆ కాసేపు వస్తున్నాడు, పని చూసుకున్నాడు, ఫోన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆదివారం నాడు వస్తాడు, ఆ రోజు ఆ హాలిడే కాబట్టి. ఏమ్మా ఏంటి పరిస్థితి? నువ్వు 24/7 ఉండాలి అక్కడ. ఆ డిసైడ్ అయ్యాక అమ్మాయి కావాలో వద్దో నువ్వు డిసైడ్. అందుకే 3 months బ్యాక్ పెళ్లి త్వరగా చేసుకుందాం అంటే నాకు కంపెనీలో ఎక్కువ ఇస్తానన్నారు. ఆగిన తర్వాత సెటిల్ అవుదావు ఈ లోపు అని చెప్పేసి ఆపేశాడు. అమ్మాయి లిటరల్లీ చెప్తుంది, నువ్వు టైం స్పెండ్ చేయకపోతే ఈయన పేరేంటో, ఈయన కాకపోతే ఇంకో గోంగూరగాడ అంటుంది ఆవిడ. ఎంత మందితోనన్నా నేను తిరుగుతానండి, నువ్వు ఈ టైం స్పెండ్ చేయకపోతే అంటుంది. కొంచెం ఆలోచించయ్యా. నీకు అవసరమా అమ్మాయి? మేమైతే ఈ ఎపిసోడ్ లో మీ ఇద్దరు కలిసి ఉండడానికి నేనైతే యాక్సెప్ట్ చేయట్లా. నీకు ఈ రోజు టెంపరీగా ఆవిడ మీద ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి నీ మీద ఇష్టమే లేదు. ఏదో ఇక్కడ ఏదో ఫిజికల్ గా అయ్యింది, నాకు టైం స్పెండ్ చేస్తే ఆయనకి ఛాన్స్ ఇస్తానండి, లేకపోతే లేదు అంటున్నాడు. దయచేసి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అమ్మాయి నాకు వద్దు మొర్రో అంటే అసలు ముందు ఆ అమ్మాయే నిన్ను వద్దంటుంది. నీవు ఇంట్లో వాళ్ళతో కూడా ఇలా మొండిగా వాదించుంటావు, నీ కర్మకు పోరా అని అంతే పంపించేసి ఉంటారు. నీకు అవసరమా పిచ్చదే? నువ్వు తవ్వుకున్న గొయ్యలు నువ్వు దుంకేస్తానంటే ఎవడ ఆపుతాడు ఇక్కడ? ఆ అమ్మాయి అంత ఇదిగా తెగించి మాట్లాడుతుంది. బాబు నీ కేసులో అయితే మేమేమి సెటిల్మెంట్ చేయాలి. పెట్టుకోవటానికి నిశ్చితార్థం అవతానికి బానే ఉన్నాడు నాతో. నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అదే పడి ఉంటదిలే అని చెప్పేసి. నువ్వు ఆగమ్మా. అమ్మ నువ్వు మహిళ అయిపోయావు కాబట్టి నీతో నేనేమీ మాట్లాడలేకపోతున్నాను తల్లి. నువ్వు అంత తెగించి మాట్లాడుతున్నావు. ఎందుకు అమ్మాయి? ఆలోచించుకున్నా, ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని. పెళ్లి చేసుకుంటే మాత్రం మేము ఇక్కడ అడ్డంగా రాసిస్తాం, నువ్వు కాకపోతే ఇంకో నలుగురు అని ఆవిడ రెడీగా ఉందంతే. అంత పెద్ద బక్రా అవ్వాలి అంటే మేము ఎవరో హెల్ప్ చేయలేము ఇక్కడ. అది మీ వరకు సార్ మీరు వినండి. మీ పిల్లోడు కనుక ఇంకొకసారి కంప్లైంట్ ఇచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా నేను మీ పిల్లోడి తరపున వచ్చి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను, గుర్తు పెట్టుకోండి. పిల్లోడి హక్కు గౌరవంగా సొసైటీలో బతకడం అనేది పిల్లోడి హక్కు. మీ చిల్లరేషాలన్నీ మా ఆవిడ సరిగ్గా లేదండి అని చిల్లరేషాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అమ్మా నువ్వు కూడా ఇంట్లో పిల్లోడిని ఒకటే చూసుకోవడం కాదు, భర్తను కూడా జాగ్రత్తగా చూసుకో. ఇంతే మేడం. వాళ్ళ కేసులో అయితే అసలు సపోర్ట్ చేయడానికి ఏ కోసైనా అమ్మాయికి అర్హతే లేదు. ఇక వాళ్ళ చిల్లర వేషాలు వాళ్ళు చూసుకుంటాం బెటర్. వెళ్ళండి, మేడం చెప్పినట్టు చేయండి. రాహుల్ సార్ కూడా చెప్పారు, మళ్ళీ మళ్ళీ ఆలోచించుకో, దాని తర్వాత డెసిషన్ అనేది నీది, నీ ఇష్టం. ఇంకెవరు ఏం చేయలేరు నాన్న. ఇంతకు మించి మీ తల్లిదండ్రులు బతిమాలేరు, ఇక్కడ ఈ వేదిక బతిమాలి, దయచేసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి ఇంతకంటే ఎవరు బతిమాలరు. తర్వాత నీ కర్మ. ఆ పిల్లవి నిన్ను బ్లాక్ మెయిల్ చేయట్లా, నాకు ఇతనే కావాలండి అనట్లా, ఉంటే ఉండమని లేదా దొబ్బేమని కండిషన్స్ డ్రా చేస్తుంది. అంత బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపో. లైఫ్ లాంగ్ నువ్వు కండిషన్స్ మధ్యన బతకాలి అనుకుంటే నీ కర్మ, ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు ఆలోచించుకు ఇంటికి వెళ్ళి. ఆవిడకి ఏం చెప్పేది లేదు, నువ్వు ఎలాగన్నా బతికేస్తావమ్మా, వెళ్ళు. చిత్రంగా ఎంత విడ్డూరంగా ఉందో చూసారా? పిల్లోడి గురించి పిల్లోడితో మాట్లాడదామా? ఒక్కసారి పిల్లోని రమ్మనమ్మా. మమ్మల్ని నమ్ముకొని మీరు మీ అమ్మగారు వచ్చారు. మీ అమ్మ అమాయకత్వమో చేతకాంతనమో నిస్సహాయతో ఆవిడ సరిగ్గా వంట చేయకపోవడం, శుభ్రంగా ఉండకపోవడం, ఇల్లు జాగ్రత్త చేసుకోకపోవడం, మీ నాన్నకి ఆల్రెడీ ఒక వయసు వచ్చిన తర్వాత నానా రకాల ఆలోచనలు వస్తాయి. అలా సైడ్ తోవ తప్పాడే తప్ప ఆవిడతో మీ నాన్నకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా సొసైటీ ఏదో మాట్లాడిందని సొంత తల్లిదండ్రులను వదులుకొని సూసైడ్ అటెంప్ట్స్ దయచేసి చేయకండి. ఇంకో 5 years అయితే సొసైటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది.
మేము గట్టిగా గడ్డి పెట్టాం, వాళ్ళిద్దరిని కట్ చేసాం. ఇంకొకసారి మీరు అలాంటి చిల్లర పనులు ఏమైనా చేస్తే మీ అమ్మని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇప్పించు. కేసులు పెట్టకండి, కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ కాస్త 4 పీకి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే లైన్లోకి వస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఆవిడతో ఎటువంటి రిలేషన్ ఉండదు. ఆ చిట్టులు గోల అవన్నీ కూడా క్లియర్ చేసాము. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండి మీ అమ్మకి సపోర్ట్గా ఉండు. ఇల్లు నీట్గా ఉంచడం, కొంచెం మీ నాన్నతో టైం స్పెండ్ చేయడం, ఇవి చేస్తుంటే మీరంటే చాలా ఇష్టం మీ నాన్నకి. నా కొడుక్కి నేను చెప్పుకుంటానండి అనే అంత పొజిషన్కి వచ్చాడు అతను. సో మీరు ఆ సూసైడ్లు అట్లాంటివన్నీ తగ్గించినాన, అలాంటి ఆలోచనే పెట్టుకో మాకు. ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరికి చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అదే ఏమ్మా, అలాంటి ఆలోచనలు అన్నీ తీసేసాయి. మేడం సార్ చెప్పినట్టు చక్కగా చదువుకో, హ్యాపీగా ఉండండి. సరే అమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో అనేది చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాం అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.